ఫ్రెండ్స్, మీకు ఈ డేటింగ్ యాప్లు తెలుసుగా, టెండర్లా వండర్లా అనుకుంటూ ఉంటాయి కదా. చాలా ఎప్పుడొకప్పుడు వాడే ఉంటారు, మంచి ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటది కదా మీకు. అదే అసలు ఒక్క మ్యాచ్ కూడా అవ్వకపోవడానికి నా ఉద్దేశంలో అసలు ఈ డేటింగ్ యాప్ వల్ల గోలే ఒక అమ్మాయిని అలాగే ఒక అబ్బాయిని ఎంత కలవనీయకుండా ఉంటే అంత మంచిదని వాళ్ళకి. లేకపోతే ఎంతకీ తగలదు అసలు. ఎవరు ముందు 100 అంటాడు, తర్వాత 200 అంటాడు, లాస్ట్ 1000 రూపాయలు అడుగుతాడు. అలా డబ్బులు ఇస్తా ఉంటే ఈ పిల్లోడు ఎవడో మంచి ఊపు మీద ఉన్నాడు, అడే ఏదో ఒక మ్యాచ్ నేసేయంటే అప్పుడు ఏదో అలా తగులుద్ది. సర్లేండి, మనం ఏమనలేం. వాడు బిజినెస్ చేసుకోవడానికి వచ్చాడు, వాడేమి నా జీవితాన్ని వద్దగతానని చెప్పి అంకణం కట్టుకుని యాప్ పెట్టలేదు కదా. నీకు అనిపించొచ్చు ఇప్పుడు ఈ నీ సొల్లంతా నాకెందుకు చెప్తున్నావుగా, నీ కోసం ఏమైనా గవర్నమెంట్ యాప్లు తీసుకుని రావాలా సబ్సిడీలు ఇచ్చి అని అంటే వై నాట్? జపాన్ చేస్తున్నప్పుడు మన దేశం ఎందుకు చేయకూడదు? అంటే జపాన్ వాళ్ళు నిజంగానే చేస్తున్నారు. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళే జనాల కోసం సబ్సిడీలో సొంత డేటింగ్ యాప్ ని రిలీజ్ చేసి ప్రొవైడ్ చేస్తుంది సర్వీసులు. అంటే అది వాళ్ళ పరిస్థితులు వేరు, మనది కొంచెం వేరు అనుకోండి. మనం అంటే ఇంకా ఇండియా మొత్తం మీద దేశ జనాభాని పెంచడమే దేశ భవిష్యత్తుగా భావించుకుంటూ, పిల్లల్ని కండమే మనుషుల భవిష్యత్తు అని భావించుకుంటూ పోతా ఉన్నాం. న్యూస్ లో చైనా పాపులేషన్ దాటేసి ఇండియా ఫస్ట్ కి వచ్చేసిందిగా అంటే మనందరం ఏదో ఒలింపిక్ మెడల్స్ లిస్ట్ లో ఫస్ట్ కి వెళ్ళిపోయాం అన్నట్టు ఫీల్ అయిపోయాం. ఈ చైనా వాడంటే వాళ్ళ దేశంలో ఎవరైనా ఎక్కువ మంది పిల్లల కంటే ఈ సబ్సిడీలు కట్ చేసేస్తాం, రేషన్ కార్డులు కట్ చేసేస్తాం అని చెప్పి జనాల్ని బెదిరించి పెట్టాడు. జపాన్ గవర్నమెంట్ కి అసలు ఇట్లాంటి అవకాశమే దొరకలేదు తెలుసా. ఎందుకంటే ఆ జపాన్ లో పరిస్థితి ఎట్టుందంటే వాళ్ళ జనాభా మొత్తంలో మోర్ దాన్ 80% జనాలు మాకు పెళ్ళొద్దు బొల్లొద్దు, పిల్లలు వద్దే వద్దు అనుకుని కూర్చోన్నారు. 1880-90 అప్పటి నుంచి చూసుకుంటే ఈ సంవత్సరం దాకా 2024 దాకా అంటే వీళ్ళు ప్రతి ఏడాది ప్రతి దేశం లెక్కలేసుకుంటూ పోతారు కదా, మన దేశంలో ఎంతమంది పుట్టారు అని. లాస్ట్ ఇయర్ వాళ్ళ జీవిత చరిత్రలోనే మొట్టమొదటిసారి అతి తక్కువ మంది పిల్లలు పుట్టారంటే వాళ్ళ దేశంలో. అసలు ఎప్పుడూ పుట్టనంత తక్కువ మంది. ఇంకా మందంటే అది వేరే మ్యాటర్ అనుకోండి. మనం ఏడాది నుంచి ఏడాది ప్రపంచ రికార్డులో బద్దలు కొట్టుకుంటూ పోతుంటాం. దీంతో పాటు లాస్ట్ 100 సంవత్సరాల్లో జపాన్ వాళ్ళ పెళ్లిళ్ళు లిస్ట్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ అయితే మొత్తం పడిపోయిందంట అసలు ఆ కౌంట్. అంటే చాలా తక్కువ మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు. అంటే వాళ్ళ దేశంలో బాంబులు అవి వేసారు కదా, అప్పుడు కూడా చాలా మంది చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ పోయిన సంవత్సరం అంతకంటే తక్కువ మంది పెళ్లి చేసుకున్నారంట. అంటే జపాన్ లో మ్యారేజ్ బిజినెస్ పెడితే పెద్దగా వర్కౌట్ అవ్వదైతే. అయితే గవర్నమెంట్ వాళ్ళు ఏం జరుగుతుంది ఇలా అయితే అయిపోయింది మన బతుకని చెప్పి కొంచెం డీప్ గా రీసెర్చ్ చేశారు. దాంతో వాళ్ళకి ఏం తెలిసిందంటే మామూలుగా అయితే నాకు పెళ్ళొద్దు బొల్లొద్దు అంటున్నారు, కానీ కూర్చోబెట్టి ప్రశాంతంగా అడిగితే ఏం చెప్పా, మనసులో మాట చెప్పా అని అంటే ఎవరికి ఉండదండి పెళ్లి చేసుకోకుండా ఉండాలని. అమ్మాయికి అబ్బాయి కావాలని, అబ్బాయికి అమ్మాయి కావాలని ఉంటది. అయితే వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, వాళ్ళ దేశం మొదటి నుంచి పని చేయాలి, పనే ముందు పనే ఫస్ట్, దేశ అభివృద్ధి, దానికోసం ఎక్స్ట్రా వర్క్ అనే విషయాల్లో మునిగి తేలిపోయి ఉండటం వల్ల, అలాగే ఈ మధ్య కాలంలో వాళ్ళ శాలరీ హైకులు కూడా ఓవరాల్ గా ఎక్కువ లేకపోవడం వల్ల అసలు దాదాపు అందరూ పెళ్లి వద్దు ముందు ఇది సాల్వ్ అవ్వాలనే మూడ్ లోకి వెళ్ళిపోయారు. అసలు వాళ్ళ గ్రూప్ లో చుట్టుపక్కల అబ్బాయిలు ఉన్నారా, అబ్బాయిలకు అమ్మాయిలు ఉన్నారా, అమ్మాయిలకు అబ్బాయిలు ఉన్నారు, ఇట్లాంటి ఇంటెన్షన్ లేదు ఎవరికి. పొద్దున్న లేసామా పని చేసుకోవడం దమదమ వెళ్ళిపోవడం అంతే. దాంతో వీళ్ళ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళందరికీ ఇంటెన్షన్ ఉంది కానీ జస్ట్ మూడ్ లేదు అంతే. వీళ్ళకి మూడ్ తెప్పిద్దామని చెప్పి ఇలా వాళ్ళ దేశంలో మంచి డేటింగ్ యాప్ ని లాంచ్ చేశారు. దీంతో పాటు రూల్స్ కూడా తీసుకొని వస్తున్నారు. అంటే వాళ్ళ దేశంలో సింగిల్స్ ఎవరైనా ఖచ్చితంగా ఈ యాప్ లో ఉండాలి, అంటే రిజిస్టర్ చేసుకోవాలి ముందు. అలాగే అట్లీస్ట్ యాక్టివ్ గా ఉండాలి, డేటింగ్ లాంటివి ఏదో ఒకటి చేసుకుంటూ. నేను జపాన్ కు పోతాను, అసలు వెళ్ళిపోతాను. అసలు నేను అసలు ఎంత డిఫరెంట్ గా ఉంది చూడండి. ఇక్కడ మన దేశంలో ఇంటెన్షన్ ఉంది, ఎటు చూసినా జనాలు ఉన్నది, కానీ మనకి ఏం లేదు ఇక్కడ. నేను జపాన్ పోతానండి, మీరే ఉంటారు కామెంట్స్ చెప్పండి. అయితే ఎలాగో పెళ్లిల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నెక్స్ట్ దానికి రిలేటెడ్ టాపిక్ గురించి మాట్లాడదాం. అదే కట్నం. నీకు అమ్మాయి దొరకడం కష్టం అయితే కట్నం ఏంటని అనుకుంటున్నావా? నేనేం అనుకోవట్లేదు, అక్కడ ఉన్నది చెప్తానా. మీకు షార్క్ ట్యాంక్ తెలుసు కదా, బాగా బిజినెస్ వాళ్ళందరూ వచ్చి లైన్లు వేసి కూర్చొని ఉంటారు. వాళ్ళే కొంతమంది బిజినెస్ ఐడియాలు తీసుకొని వస్తుంటారు. వచ్చిన వాళ్ళ ఐడియా నచ్చుంటే ఈ డబ్బు ఉన్న వాళ్ళంతా వాళ్ళ బిజినెస్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఆ మందులో అదే షార్క్ ట్యాంక్ వాళ్ళు కూర్చొని ఉంటారు కదా బాగా తెలిసిన వాళ్ళు. అందులో ఒక ఆయన అనుపమ్ మిత్తల్. మీకు షాదీ.com తెలుసుగా, పెళ్లి జరిగినా జరగకపోయినా .com దాని గురించి అయితే తెలిసే ఉంటది. ఈ డేటింగ్ ని మించేసింది ఆ షాదీ.com యొక్క ఫౌండర్, అదే ఇతందే అది. ఇందులో అతను ఒక కొత్త ఫీచర్ ని తీసుకొని వచ్చాడు. అదేంటంటే డౌరీ. అదొక క్యాలిక్యులేటర్ అంట. అంటే కట్నాన్ని క్యాలిక్యులేట్ చేసి ఎంత డిజర్వ్ చేస్తావో చెప్పిద్దంట. అంటే మరి ఎంత వస్తుంది, తాత ఎంత సంపాదించాడు అలాంటివి డైరెక్ట్ కాకుండా, అంటే నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేసావు, స్టాక్స్ ఎలా ఉన్నావు, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, నీ మైండ్ అలా వాటి మీద డిపెండ్ చేసి నువ్వు ఎంత డౌరీ డిజర్వ్ చేస్తావనే ఒక టూల్ లాంటిది తీసుకొని వచ్చాడంట. ఇంకా ఫీచర్స్ యాడ్ చేస్తాడంట. మేబీ ఉండే కొద్ది ఆస్తి పాసులు క్యాలిక్యులేట్ చేస్తాడేమో. అయితే మామూలుగా గవర్నమెంట్ వాళ్ళు కట్నం తీసుకుంటే జైల్లో వేస్తారు కదా, ఇదేంటి ఆన్లైన్ లో వదిలేసి టూల్ తెచ్చారంటే ఉంటాయి, ఏదో లూప్ హోల్ ఉంటాయి కదా, ఏదో తీసుకుని వచ్చి ఉంటారు. జనాలు అయితే గోల్ చేస్తున్నారు ఏంది ఇవన్నీ ఆన్లైన్ లో అని చెప్పి. అయితే చాలా తక్కువ మంది గోల్ చేస్తున్నారు, ఎక్కువ మంది బాగా నచ్చినట్టుందిగా. ఇప్పుడు దీని గురించి మీరు ఏమంటారు కామెంట్స్ చెప్పండి.
ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయే స్కామ్ 2022లో అయ్యింది. అంటే అంత గొప్ప స్కామ్ అని కూడా నేను అన్నాను. ఇప్పుడు మామూలుగా మంచి ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్, చాలా తెలివైన వాళ్ళు. ఓబర్ఇట్స్ యాప్ ఉంది కదా, అంటే ఇప్పుడు ఉందా, ఇప్పటికి ఇండియాలో ఉందో లేదో నాకు తెలియదు. ఓకే, ఈ ఓబర్ఇట్స్ యాప్ ఉంది. అందులో ఈ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఒక లూప్ హోల్ కనిపెట్టారు. అది గాను ఉపయోగిస్తే మనం ఒక డేలోనే లచ్చలు సంపాదించొచ్చా అని చెప్పి ఐడియా వచ్చింది. సింపుల్ విషయం మీకు తెలుసు. అది ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ పెడతారు, డెలివరీ బాయ్ వాళ్ళిద్దరిలోనే ఎవరో ఒకడు ఉంటాడు, వాళ్ళ చుట్టుపక్కల ఆర్డర్ పెడతారు, వీడి దగ్గరలోనే ఉంటాడు. ఫుడ్ ఆర్డర్ పెట్టి అయిపోయిన తర్వాత క్యాన్సిల్ చేసేస్తాడు. క్యాన్సిల్ చేయడం వల్ల ఏమైందంటే వాడు డబ్బులు పెట్టి ఆర్డర్ చేశాడు కదా, వాడు రీఫండ్ డబ్బులు వెనక్కి వెళ్ళిపోతాయి వాడికి, ఆర్డర్ పెట్టినోడికి. ఇంకా డెలివరీ బాయ్ కి రివార్డ్ పాయింట్స్ వెళ్తాయి. ఇలా ఎక్కువగా చేస్తూ ఉంటే రివార్డ్ పాయింట్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. దీంతో వీళ్ళు గిఫ్ట్ కార్డులు తీసుకునేవాళ్ళు. ఆ బొక్కలు ఈ విధంగా చేస్తా పోతే వీళ్ళకి మాత్రం ఎన్ని డబ్బులు వస్తాయి, అసలు ఎన్ని రోజులు చేసుకోగలగా అని అనుకుంటున్నాగా. 6 months లో 8 కోట్లు సంపాదించేది. కొంచెం షాక్ అయ్యేది కదా, మంచి బిజినెస్ లానే ఉంది కదా. ఇంకేం చేస్తాం, వాళ్ళు నిజంగానే 8 కోట్లు సంపాదించేది. వీళ్ళు తెలివైన వాళ్ళు అని అనేదానికంటే ఓబర్ఇట్స్ వాళ్ళు తింగవాళ్ళు అని చెప్పడం బెస్ట్ ఏమో. మ్యాటర్ ఏంటంటే వీళ్ళిద్దరు కూడా పెద్ద తెలివైన వాళ్ళు ఏం కాదులేండి. ఇప్పుడు ఓబర్ఇట్స్ కి ఈ విధంగా జరుగుతుంది, ఒక ప్లేస్ లోనే ఎక్కువగా అవుతుందని అర్థమైంది. సో ఇది ఏంటని కనిపెట్టడానికి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. పొద్దున్న స్టార్ట్ చేస్తే మధ్యాహ్నానికి కంప్లీట్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ఇద్దరు ఎదవలు ఉన్నారు కదా, వీళ్ళు ఫేక్ అకౌంట్స్ అలా క్రియేట్ చేసి ఆర్డర్లో పెడుతున్నారు. అంటే అకౌంట్లు క్రియేట్ చేస్తూ నేమ్స్ చేంజ్ చేస్తూ పోయారు కానీ ఆ అకౌంట్ కి ప్రొఫైల్ పిక్లు మార్చడం మాత్రం మర్చిపోయారు. ఫేక్ అకౌంట్ అన్ని క్రియేట్ చేసుకుంటే ప్రతిదానికి వాడి ప్రొఫైల్ పిక్కే, వాడి మొహమే, అమితాబ్ బచ్చన్ మొహం వేసుకున్నట్టు ఏదో పెద్ద అలా పెట్టుకొని ఉంటాడు. దాని వల్ల ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు స్టార్ట్ చేయగానే ఎండ్ అయిపోయింది. అందరికందరూ తెలివైన వాళ్ళలాగే ఉన్నారు. ఇంత ఈజీగా ఇట్టా ఇండియాలో అవ్వదు కదా అంటే ఇండియాలో అవ్వలేదు కూడా, ఫ్లోరిడాలో అయ్యింది. ఇక్కడైతే ఆర్డర్లు క్యాన్సిల్ చేస్తుంటే బొక్క డబ్బులు మనమే ఇవ్వాల్సి వస్తుంది క్యాన్సిల్ చేసిన. సర్లేండి, తెలివైన వాళ్ళ గురించి మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్ మీకు విప్రో కంపెనీ తెలుసు కదా, అది తెలియకుండా ఎవరికి ఉంటుందిలే కానీ విప్రో కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళ ఐటీ బిజినెస్ ధూమ్ ధామ్ గా జరుగుతూ ఉంది. అయితే ఈ డబ్బులు బాగా సంపాదించే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి ఎప్పుడు ఏం ఆలోచనలు వస్తాయి, ఈ సంపాదించిన డబ్బులతో ఇంకా బాగా ఎంత డబ్బులు సంపాదించవచ్చో అని ఆలోచిస్తూ ఉంటారు. సర్లేండి, అదేం తప్పు ఆలోచన కాదు. సంపాదించిన వాళ్ళంతా మొగబెట్టి పెట్టుకుంటే అట్ట మిగతా వాళ్ళకి ఉద్యోగాలు ఎలా వస్తాయి, ఆ డబ్బులతోనే అందుకే ఇంకా బిజినెస్లు పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు విప్రో కంపెనీ వాళ్ళు ఎందుకు అంటే విప్రో కంపెనీ వాళ్ళు కూడా 1984లో డబ్బులు బాగా వస్తున్నాయి కదా ఐటీ నుంచి, ఇంకో బిజినెస్ ఏమైనా చేద్దాము అని బాగా ఆలోచించి ఒక ఐడియా వేసారు. ఏంటంటే సబ్బు ముక్కలు అమ్ముకుందామా అని చెప్పి ఐడియా వచ్చిన వెంటనే ఇంకా మొదలెట్టేశారు. ఏం కంపెనీ? సంతూర్ వాళ్ళదే కదా. సంతూర్ స్టార్ట్ చేసేసారు, మంచి మంచి యాడ్లు పెట్టారు. అమ్మాయిలు అయితే ఎంత అందంగా అయిపోతారు, అబ్బాయిలు అయితే అంతకంటే అందంగా అయిపోతారు, మంచిగా వాడుకోండి అయ్యా అని చెప్పి యాడ్లతో మొదలు పెట్టారు. కానీ అప్పటికే ఇట్లాంటి యాడ్లు రకరకాలు చేసుకుంటూ ఫేమస్ అయిన సబ్బు పిల్లలు చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ బీట్ చేయాలంటే చాలా కష్టం. అది విప్రో కంపెనీ అంటే వాళ్ళు ఎందుకు వింటారు? సో ఇప్పుడు వీళ్ళకి మంచి ఐడియా కావాలి, అంటే మంచి యాడ్ కావాలి. అయితే వీళ్ళు బాగా రీసెర్చ్ చేశాక వీళ్ళకి ఏం తెలిసిందంటే అసలు ఏదైనా ప్రొడక్ట్ ఉందనుకోండి, దాన్ని కొనేది ఎవరు అంటే ఇంట్లో ఈ ప్రొడక్ట్ కావాలి, కొనాలి, వాడాలని చెప్పేది ఎవరు? మెయిన్ గా ఓవరాల్ గా చూస్తే మమ్మీ. అదిగా మైదా పిండి అయిపోయిందా, అదిగా సబ్బు అయిపోయిందా, ఇలా ఎంత కాదన్నా లాస్ట్ కి మమ్మీ చెప్పిందే తీసుకొని రావాలి. ఇప్పుడు ఏమైనా అర్థమైందా? సడన్ గా మైండ్ లో సంతూర్ యాడ్ గుర్తొచ్చేసి ఉంటది. వరుణ్ ధావన్, మహేష్ బాబు వాళ్ళ టైం ను బట్టి పెద్ద పెద్ద యాక్టర్లు అందరూ వస్తారు. ఎవరో ఒక అమ్మాయిని చూస్తారు, అబ్బా భలే ఉంది అమ్మాయి అని అనుకుంటారు. సడన్ గా ఆవిడ అబ్బాయి నేను అమ్మాయిని కాదు మమ్మీ నేను అని అంటుంది. అప్పుడే బుట్టది కదా వెనకాల నుంచి వచ్చింది మమ్మీ అని అనుకుంటూ. సో ఈ దెబ్బతో ఈ విధంగా మనం మమ్మీలందరినీ కనెక్ట్ చేసేద్దాం. ఇలా సంతూర్ యాడోళ్ళు, అదే సంతూర్ సబ్బు వాళ్ళు ప్లాన్ వేసుకొని ఓన్లీ మమ్మీస్ నే టార్గెట్ చేసేది. నిజంగానే వాళ్ళ ప్లాన్ సూపర్ హిట్ అయిపోయింది. ఎప్పుడు చూసినా ఇది రాస్తే మమ్మీలు అందంగా అయిపోతారని చెప్తా ఉంటారు కానీ అబ్బాయి నువ్వు కూడా రాసుకోరా, నీ మొహం మంచిగా అవుతుంది, మీ పిల్లలకి రాయండి వాళ్ళు అందంగా అవుతారు, ఇట్లాంటివి ఏం లేవు, మమ్మీ అందంగా అవుతుంది అంతే. ఇదే వాళ్ళ యాడ్లు మొత్తం ఉంటాయి. దెబ్బకి కట్ చేస్తే సడన్ గా వాళ్ళ సంతూర్ సోపు మోస్ట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఐడియాలు అంటే ఇలా వెయ్యాలి. మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్ మొన్నే ఒక కేసు జరిగింది. ఇండియా మొత్తం గోల అయింది, రచ్చ రంబోలా అయింది. గుర్తుందా? ఈ పాటికి మర్చిపోయి ఉంటాంగా మనం. అదే అండి, పూణేలో ఒక కారు ఎవడో గుద్దేశాడు, జడ్జి ఎస్ఐ రాయమన్నారు, రచ్చగా గోల్ జరిగి ఆన్లైన్ అంతా మంచి సపోర్ట్ ఇచ్చారుగా. ఇప్పటికంతా మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు అసలు వాళ్ళందరూ ఏ సిచ్యువేషన్ ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇదే టైం కోసం ఎదురు చూస్తూ ఉంటుంటారు. 2 రోజుల్లో మర్చిపోతారు, క్రికెట్ ఇంకేదో ఒకటి వస్తుంది, దీని తర్వాత ఇంకో న్యూస్ వస్తుంది, అందరూ మర్చిపోతారు అని చెప్పి టైం గడిచే కొద్దీ వాళ్ళు నచ్చినట్టు మార్చుకుంటా పోతారు. ప్రజెంట్ అదే ప్రాసెస్ లో ఉండుంటారు. అయితే మామూలుగా మనం చూసుకుంటే ఇండియాలో ఒక మైనర్ కి కేసు పడదా? అలా గుద్దినోడు వాడు ఏజ్ 17 ఏళ్ళు, మైనర్ కాబట్టి ఏం జరగదని చెప్పి ఇది విన్నప్పుడే చాలా వరకు చాలా మంది వినుంటారు. అందువల్లే అంత తొందరగా బెయిల్ కూడా వచ్చేసింది. అయితే నిజంగానే మైనర్ అయితే ఎవరిని పడితే అలా గుద్దుకుంటూ ఎవరిని లేపేసుకుంటూ అలా తిరగొచ్చా? ఏంది జైలు సెక్షన్ అయ్యా? సో ఈ మ్యాటర్ చూస్తే మైనర్ ఉన్నారు అనుకోండి, అంటే 18 ఏళ్ల లోపు ఉన్నోళ్ళు, ఇందులో కూడా 16 నుంచి 18 ఏళ్ళు ఈ మధ్యలో ఏజ్ లో ఉన్న వాళ్ళు అయితే వీళ్ళ మీద కేసు అయితే ఇంకా మైనర్ కిందే లెక్కేసేస్తారు. అదే వాళ్ళు బేభత్సమైన పనులు ఏమైనా చేశారనుకోండి, మీద
యాసిడ్లు పోయడం, ఎవరన్నా చంపేయడం, బాగా ఘోరమైన గబ్బెవరాలు చేశారనుకోండి, అప్పుడు వాళ్ళని 16 నుంచి 18 ఏళ్ల మధ్యలో ఉంటే వాళ్ళని మైనర్ లా ట్రీట్ చేయరు. సో ఇది ఖచ్చితంగా అడల్ట్ అని ట్రీట్ చేస్తారు. అంటే అందులో కూడా డైరెక్ట్ గా ఎవరో చెప్పి నచ్చినట్టు అలా పెట్టేయడం కాదు, ఆ విషయాన్ని కోర్టు డిసైడ్ చేసిద్ది. ఇంత పెద్ద క్రైమ్ చేశారు, వీటిని అడల్ట్ కింద ట్రై చేద్దామా లేకపోతే నార్మల్ గానే చూడాలనే విషయాన్ని కోర్టు డిసైడ్ చేస్తుంది. అంటే ఆడి చెక్ చేసి ఆడి మెంటల్ కండిషన్ ఏంటి, ఇటు కావాలని చేశాడా, అంటే వాడు పొడిస్తే వాడు చచ్చిపోతాడు, ఇలా ఈ విధంగా చంపేయాలి అని మైండ్ లో పెట్టుకునే చేశాడా, లేదా తెలియకుండా అయిపోయిందా, ఇట్లాంటివి కన్సిడర్ చేసి అప్పుడు కోర్టు ఎలా ట్రీట్ చేయాలో డిసైడ్ చేస్తుంది. అదే ఇంకా ఫుల్ మైనర్ అనుకోండి, వాళ్ళకైతే ఇంకా చచ్చిపోయారు కాబట్టి, అదే పూణే వాడి మీద అయితే 2 సంవత్సరాల కేసు సంబంధించిన ఫైల్ వేసారు. సో బాగా మైనర్ అయితే ఇలాంటి కేసులకైనా ఇంత తక్కువే పడుతుంది జైలు శిక్ష. మామూలుగా అయితే మనం పూణే కేసులో గోల చేసాం గానీ ఇలాంటివి ఇండియాలో అసలు ఎన్ని జరుగుతుంటాయి తెలుసా. ఇప్పటికిప్పుడు మేము న్యూస్ లో ఆడోగాడ సరిగ్గా ఎత్తుకుంటే ఈ రోజు రేపు కూడా ఏదో జరుగుతూ ఉంటది. ఒక పిల్లోడు కారు వేసుకుని పోయి బండి వేసుకుని పోయి ఎవరినో గుడ్డేసారు, వాడు చనిపోయాదని అని వాడు మైనర్ అవడంలో బయటకు కూడా వచ్చేస్తుంటారు. అసలు ఈ మ్యాటర్ మీద అసలు ఏం చేస్తే బెస్ట్ అంటారు? పేరెంట్స్ ని ఎత్తపోయి జైలు వేసేయాలంటారా? అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్న బండ్లు వేసుకొని పోనిస్తే అయినా కామెంట్స్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నాను. నేనేం అది అమ్మట్లేదు, అలాగే వాళ్ళు నన్ను చెప్పమని కూడా ఏం చెప్పలేదు. ఆ ప్రోడక్ట్ బాగుంది, మంచిగా ఉన్నట్టుందా అని చెప్పి అనిపించడం వల్ల చెప్తున్నా. ప్రపంచంలో ఇప్పటికి కూడా దాదాపు 10 లక్షల మంది జనాలు చచ్చిపోతూ ఉంటారు తెలుసు. ఆల్మోస్ట్ ప్రపంచ యుద్ధాలు ఆగిపోయాయి కదా, అణుబాంబులు కూడా ఎవడు వాడట్లేదు కదా అంటే మనం వాడలేదు, కానీ దోమలు వాడుతున్నాయి. నిజంగా ప్రపంచ యుద్ధాలు జరిగే టైంలో కూడా అంతమంది చనిపోయి ఉండదు. ఇప్పటికి కూడా దోమల వల్ల అంతమంది జనాలు చనిపోతున్నారు వరల్డ్ వైజ్ గా. ప్రపంచంలోనే మోస్ట్ డెడ్లీయెస్ట్ జీవిగా ఈ మస్కిటో అని అంటారు, ఇంకేది కాదు. అంటే నన్ను అడిగితే మనుషుల తర్వాత అనుకోండి. దీనికోసమే ఈకో బయోట్రాన్స్ అనే ఒక ప్రోడక్ట్ అని తీసుకొని వచ్చారు ఓ కంపెనీ వాళ్ళండి. ఇదేదో దోమల మందులో కాయిల్లో కొంటాయి, అవి లిక్విడ్లు ఇవేం కాదు, పొగలు రిలీజ్ చేయవు. ఒక డబ్బా ఇస్తారు దీనికి, ఒక్కొక్క దోమను పట్టుకొని చంపేయడం, లేకపోతే దోమను పట్టుకొని బలవంతంగా ముక్కులోకి పొగ పంపించడం. ఈ రకంగా కాకుండా దాని ప్రొడక్షన్ ని అసలు ఆపేలా మన ఇంట్లో చేస్తే ఎలా ఉంటది, అదే ఐడియా. అంటే మొత్తం ఈ ప్రపంచంలో నుంచే దోమలు లేకుండా చేద్దామని కాదు, అలా చేస్తే నెమ్మదిగా మనకే దెబ్బ పడిద్ది. అదో డిఫరెంట్ మ్యాటర్. సైకిల్ కాదనుకుంటూ ఒకటి థియరీ వచ్చింది. మన ఇంట్లో ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండాలంటే ఇట్లాంటి బాక్స్ ఎత్తారు, అందులో వేయడానికి ప్యాకెట్లు ఎత్తారు, అందులో జస్ట్ నార్మల్ నీళ్ళు వేయాలి. ఫుల్ గా నీళ్ళు ఇచ్చాకే ఓపెన్ గానే దోమలకు కనిపించేటట్టే, మనం ఏం చేయట్లేదు అన్నట్టు క్యాజువల్ గానీ అలా వేలాడదీసి పెట్టాలి. దోమలకు మామూలుగా ఇష్టమైన ప్లేస్ ఏంటి? నీళ్ళు ఎక్కడైతే కదలకుండా అలా ఉంటాయో అవే వాటికి ఇష్టం. ఎందుకంటే గుడ్లు పెట్టాలి కవి, ఆడాడ దాక్కోవడం కాదు, నీళ్ల మీదే ఉంటాయి దజ్జాగా. నీళ్లు కనిపించగానే వెంటనే పోయి దాని మీద గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టగానే ఆ నీళ్ళలో ఉన్న ఏదో ఒక సబ్స్టెన్స్ ప్యాకెట్లు వేస్తాంగా, అవి దోమలు ప్రొడ్యూస్ అవ్వకుండా గుడ్లు ఫామ్ అవ్వకుండా చేస్తాయి. చాలా మంచి రిజల్ట్ ఇస్తుందంట. ఎందుకంటే మీరు వినుంటారు, దాదాపు తెలుసుగా, అది ఇండియాలోనే పెద్ద స్లమ్. అక్కడికి వెళ్ళి చాలా ఇళ్లలో వీళ్ళు టెస్ట్ చేసి కూడా చూపించారు. ఆల్మోస్ట్ 70% కంటే ఎక్కువగా దోమలన్నీ తగ్గుకుంటూ పోయాయంట. అది ప్రాబ్లం ఏమైనా ఉంటే ట్రై చేసి చూడొచ్చు, తప్పేముంది. ఎట్టుకాయలు బొక్కకాయలు అనుకుంటానే దోమలు చంపడానికి ఎన్ని డబ్బులు తగలేసామో తెలియకుండా పెడతాం. దీని గురించి మీకు ముందే తెలుసా? కామెంట్స్ చెప్పండి. అయితే అసలు ఏం కంపెనీ అది, ఏం ఛాలెంజ్ చేసింది అని అంటే, వోక్స్ వ్యాగన్ తెలుసు కదా. ఈ కంపెనీ వాళ్ళు ఫ్రాన్స్ దేశంలో ఒక పెద్ద మెకానికల్ షెడ్ అవి అంటే వాళ్ళ గరాజులు వాళ్ళ కంపెనీ కోసం పెడుతూ ఉన్నప్పుడు చాలా మంది మెకానిక్స్ అవసరం వచ్చారు. ఫుల్ గా పెట్టారు, దాని వల్ల 1000 మంది దాకా అవసరం వచ్చింది స్కిల్డ్ మెకానిక్స్. అంటే ఇప్పుడు దాని గురించి అనౌన్స్ చేస్తే చాలా మంది రావచ్చు, అయితే ఎక్కువ మంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తారు రాదో వీళ్ళకి కూడా తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ చుట్టుపక్కల మొత్తం మిగతా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి గరాజులు పెట్టుకున్నారు, స్కిల్డ్ వాళ్ళంతా అక్కడే పని చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళందరినీ అట్రాక్ట్ చేసి వాళ్ళే మన ఇంటర్వ్యూకి ఇక్కడ పనిచేయడానికి వచ్చేటట్టు ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేయడం మొదలు పెట్టారు. దానికోసం ఏం చేశారు, ఇప్పుడు అన్ని గరాజులు ఉంటాయి కదా మిగతా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళవి, కార్ల వాళ్ళవి, వీళ్ళు ఏదో ఒక కారు తీసుకొని ఆ బండిలో ఏదో ఒక పార్ట్ పాడేలా చేసి, పాడైపోయిన తర్వాత అక్కడికి ఎత్తకపోయి ఇప్పుడు ఆ పార్ట్ మీద ఇంజిన్ అయితే ఇంజిన్, బ్యాటరీ అయితే బ్యాటరీ, ఏదో ఒక పార్ట్ మీద అది పాడైందని దాన్ని చూపిస్తూ దాని మీదే వీళ్ళు ఒకటి రాయడం మొదలు పెట్టారు. అబ్బా కరెక్ట్ గా కనిపెట్టావు, నువ్వు చాలా బాగా పనిచేసావు, నువ్వు ఈ కంపెనీ ఏమైనా మారాలనుకుంటున్నావా, ఇంతకంటే బెస్ట్ గా చేయాలనుకుంటున్నావా, అయితే వెంటనే ఇంటర్వ్యూ కట్టండి, ఇదిగో ఇక్కడ స్కాన్ చేయని చెప్పి డిఫరెంట్ పార్ట్స్ మీద బండి లోపల రాయడం స్టార్ట్ చేసేది. వాళ్ళ కాంపిటీటర్స్ యొక్క గరాజులు యాడ్ ఉంటే ఆడికి ప్రతి చోట ఏముంది, కొన్ని కార్లు తీసుకోవడం, దాని లోపల ఏదో ఒక బొక్క పెట్టడం, తీసుకోపోవడం, దాన్ని బాగు చేసినప్పుడు తీసినప్పుడల్లా అదే మెసేజ్. మొదట్లో అంతా షాక్ అవుతూ వచ్చేది. కొంతమంది అయితే అది కనిపిస్తున్నప్పుడల్లా వీడియోలు చేయడం, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ షేర్ చేయడం, వాళ్ళే ఈ విధంగా పబ్లిసిటీ చేయడం స్టార్ట్ చేసేసారు. నెక్స్ట్ తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఈ కంపెనీ వాళ్ళే వోక్స్ వ్యాగన్ కంపెనీ వాళ్ళే లైవ్ లోకి వచ్చేసి ఈసారి మెకానిక్స్ అందరికి ఛాలెంజ్ చేశారు. మీరు నిజంగా అంత తోపు అంత అద్భుతమైన మెకానిక్స్ అయితే, అదే స్కిల్డ్ అయితే, మేము మా బండ్ల లోపల ఇట్లాంటి మెసేజ్లు పెట్టి ఉంచాము, సో మా బండి వచ్చినప్పుడు దమ్ముంటే వాటిని కనిపెట్టి చూపించండి అని చెప్పి సవాల్ ఇస్తారు. ఇంకా ప్రతి ఒక్కరు దూకేశారు, నేను స్కిల్డ్ నేనే గొప్ప, నేను కనిపెడతా అని చెప్పి స్టార్ట్ చేశారు. అయితే వాళ్ళు కూడా ఎక్కడ పెడితే అక్కడ దాన్ని పెట్టలేదు. ఈసారి మాత్రం చాలా స్కిల్డ్, అంటే ఒక మంచి మెకానిక్ అయి ఉంటేనే, ప్రతిదీ లోతు దాకా తెలుసుంటేనే అలాంటి వాళ్ళే కనిపెట్టగలరు అనే రకంగా వాటిని కొన్ని స్పాట్లో రాసి పెట్టారు. అక్కడ స్కానర్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేయగానే ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అయితే మామూలు మనుషులు దీని గురించి పెద్దగా పట్టించుకో
అవ్వకపోయినా మెకానిక్స్ మాత్రం అంటే వాళ్ళ గ్రూప్ అలా చాలా మంది ఉంటారు. ఇంకా అందరూ అలా మెకానిక్స్ అందరికీ విషయం స్ప్రెడ్ అయిపోయింది. 1000 మంది అప్లై చేస్తే 53,000 మంది రెజ్యూమ్స్ పంపించారు. మేము పని చేస్తాం ఈ కంపెనీలోని, ఆ వాక్స్ వ్యాగన్ గరాజ్ లో పని చేస్తామని. అంత ఎఫెక్టివ్ గా ఉంది. వచ్చిన వాళ్ళందరూ అంతా మంచి వాళ్ళే. అందులోనే అందరికంటే బెస్ట్ టాప్ 1000 మందిని తీసుకొని మిగతా వాళ్ళని తోలేసేది. ఏందో రోజు రోజుకి భూమి మీద తెలివైన వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. సో ది బెస్ట్ వాళ్ళందరూ లాగేసి వాళ్ళు దాంట్లో వేసేది. దీని గురించి మీరు ఏమంటారు కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి. బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట కొట్టడం మర్చిపోద్దు. లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.